టీవీ7 న్యూస్ కి స్వాగతం. భారతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు. టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఫిర్యాదు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న అసభ్య వ్యాఖ్యలపై గురువారం పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతి ఒక గౌరవనీయ మహిళా నాయకురాలు. ఆమెపై చేసిన అసభ్య వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇటువంటి అనాగరిక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై ఉదాహరణగా నిలిచేలా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టీయూసీ అధ్యక్షులు షేక్ షావలి, గుండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఎలకపాటి పెద్ద లక్ష్మయ్య, కొండేపోగు చిన్నబాబు, ఎండూరి నాగయ్య తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా మిత్రులందరూ కలిసి వైఎస్ఆర్ మిత్రులందరూ కలిసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెప్పాలా వ్యక్తి నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యమణి గారిని అన్ని మాటలతో దూషించడం జరిగింది. అతని మీద మేము దోర్నాల స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాక్యాలు రెండోసారి రిపీట్ జరగకూడదని మా మిత్రులందరితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రెండోసారి వాళ్ళ టీడీపీ వాళ్ళు ఆల్రెడీ మేము చేబ్రోలు కిరణ్ మీద 2 times కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి రెండోసారి జరగకూడదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.